మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క డిసెంబర్ మాసానికి సంబంధించి రాశి ఫలాలు అన్ని రాశుల వరకు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్, ప్లానెటరీ ట్రాన్సిట్ ఎలా ఉంది ఏంటి మనకి ఈ యొక్క మాసంలో చూద్దాం మెయిన్గా. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసంలో గురువు గారి యొక్క సంచారం 6వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వస్తూ ఉంది. ఆయన మిథున రాశిలో మళ్ళీ అతిచారంలోకి వెళ్ళిన గురుడు రిట్రోగ్రేషన్లో మిథున రాశిలోకి వచ్చి మళ్ళీ ట్రాన్సిట్ మొదలు పెట్టబోతున్నారు. అలాగే ధనుర్రాశిలోకి 8వ తారీఖు నుంచి కుజుడు ధనస్సులోకి రాబోతున్నారు. రవి 16వ తారీఖు నుంచి ధనస్సులోకి రాబోతున్నారు మిత్రక్షేత్రంలోకి. బుధ భగవానుడు 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఆయన తుల నుంచి వృశ్చికంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇంకా శుక్రుని యొక్క పరిస్థితి చూస్తే కనుక డిసెంబర్ 20వ తారీఖు నుంచి శుక్రుడు కూడా ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నారు. సో ఈ విధంగా ఇక్కడ లాంగ్ టర్మ్ ప్లానెట్ గురుడు, అలాగే మాసగ్రహాలైన కుజ, రవి, బుధ, శుక్రులు నలుగురుతో పాటుగా 5 గ్రహాలు మారుతూ ఉన్నాయి. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో సో మచ్ ఆఫ్ చేంజెస్ అనేవి ప్రతి రాశి వాళ్ళకి కంపల్సరీగా వారి వారి స్థానాలు బట్టి కనిపిస్తాయి. ఇంకా మేజర్ ఈవెంట్స్ వచ్చి ఈ మాసంలో మనం చూస్తే 18వ తారీఖు సంకటహర చతుర్థి, అలాగే ఇక్కడ మనం చూస్తే మాస శివరాత్రి కూడా ఇక్కడ మనకు ఉంది. సో ఈ విధంగా 18వ తారీఖు మాస శివరాత్రి. సో ఈ గ్రహస్థితుల ఆధారంగా ముఖ్యంగా డిసెంబర్ మాసం మరి మీ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే అనేది ఇప్పుడు చూద్దాం. ఈ రాశి వాళ్ళకి తృతీయంలో కేతువు, షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు, సో అలాగే షష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ మాసం డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో అయితే ఓవరాల్గా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటి ఈ మాసంలో మనం చూసినట్టయితే కనుక ఈ రాశికి డిసెంబర్ 6వ తారీఖు నుంచి కూడా మళ్ళీ తిరిగి గురు భగవానుడు వీళ్ళ రాశిలోకి వస్తున్నారు. కర్కాటకంలోకి ఉచ్చులోకి వెళ్ళిన గురుడు మళ్ళీ తిరిగి రాశిలోకి వస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ రాశిలో గురువు గారి యొక్క సంచారం మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంది. కొన్ని ఆఫర్స్ ఇవ్వడానికి కావచ్చు, ఒక బెస్ట్ బిజినెస్ పార్ట్నర్షిప్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఒక ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో అయినా ఏదైనా మీకు వెల్ నోన్ తెలిసిన పీపుల్ ద్వారా మీకు వాళ్ళ త్రూ, వాళ్ళ రెఫరెన్స్, సో వాళ్ళ ఇన్వైట్ వల్ల మీకు వీటి విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ ఏమైనా కనిపించే ఆస్కారాలు ఉంటాయి. సో వాళ్ళుగా సమ్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది కానీ, సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం కానీ, ఈ పనికి మీరు చేస్తే బాగుంటుందని కానీ, ఇలాంటివేవో సందర్భాలు గురుడి వల్ల రిట్రోగ్రేషన్ వల్ల కనిపిస్తున్నాయి. ఈ టైంలోనే మీ హెల్త్ హీలింగ్, హెల్త్ పరమైన విషయాల్లో చాలా వరకు న్యాచురల్ హీలింగ్ ఆఫ్ హెల్త్ని ఏదైనా ఇన్కేస్ ఎనీ ఉంటే ప్రాబ్లమ్స్ న్యాచురల్గా హీల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. సో అలాగే ఈ సమయంలో మనం చూసినట్లయితే సో మచ్ ఆఫ్ సమ్ అన్కండిషనల్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ మ్యారిటల్ లైఫ్ కానీ అండ్ సేమ్ బిజినెస్ లైఫ్లో కూడా కనిపిస్తూ ఉంది. సో ఇది థర్డ్ పార్టీ వల్ల కానీ, సంబంధం లేని థర్డ్ పర్సన్ వల్ల కానీ బిజినెస్లో అయినా మ్యారిటల్ లైఫ్లో అయినా ఇబ్బందులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి వాటిల్ని మీ లైఫ్ పార్ట్నర్ మీ గురించి తెలుసు కాబట్టి వాళ్ళే ఇలాంటి నెగిటివిటీస్ని మళ్ళీ సెటరేట్ చేసి ఎంత డిస్టర్బ్ క్రియేట్ చేస్తూ ఉన్నా బిజినెస్లో అయినా మ్యారిటల్ లైఫ్లో అయినా, సో వాళ్ళు కొంచెం రియలైజ్ అయ్యి ఉంటారు కాబట్టి, వాళ్ళకి తెలుసు కాబట్టి, సో ఇలాంటి వాటిని చాలా న్యూట్రలైజ్ చేసుకుంటూ ఆలోచించడానికి ట్రై చేస్తారు. అంటే నా పాయింట్ ఏంటంటే రవి కుజుల యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి 8వ తారీఖు నుంచి కుజుడు సప్తమంలోకి వస్తున్నాడు, 16వ తారీఖు నుంచి రవి కూడా సప్తమంలోకి వస్తున్నాడు.
డిసెంబర్ 3-4 వారాల్లో బిజినెస్ పరమైన వ్యవహారాల్లోనూ, మ్యారిటల్ లైఫ్‌కి సంబంధించిన విషయాల్లోనూ, ఫ్యామిలీ విషయాల్లో కూడా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు లైఫ్ పార్ట్నర్‌కి గానీ, ఎదురు ఫ్యామిలీలో వాళ్ళకి గానీ, కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో గానీ, ఇలాంటి వాటి విషయాల్లో మనకి డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఫైరీ ప్లానెట్స్, అగ్రెసివ్ ప్లానెట్స్ సిచ్యువేటెడ్ ఇన్ యువర్ 7th హౌస్, అది మిత్రక్షేత్రమే కావచ్చు రవి కుజులకి. కానీ ఈ గ్రహాల యొక్క సంచారం తప్పకుండా కొంత మరి హీట్ అండ్ హాట్గా చాలా వరకు మనం చాలా క్లోజ్గా ఉండే వాళ్ళతోనే ఒక రకమైన గ్యాప్ని, డిస్టెన్స్ని మెయింటైన్ చేసే పరిస్థితులను తీసుకొచ్చే ఆస్కారాలు ఉంటాయి. ఇది 3-4 వారాల్లో కనిపిస్తాం. అలాంటి సిచ్యువేషన్లో కూడా రాశిలో ఉన్న గురుడు ఆయన స్వరాశిని చూసుకోవడం వల్ల ఇలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ని చాలా తగ్గిస్తాడు. అంటే సప్తమాధిపతి అక్కడ ఆయన రాశిని ఆయన చూసుకుంటూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా. సో ఇక్కడ ఏర్పడే అనేకమైన నెగిటివ్స్ ఉన్నప్పటికీ ఎవరన్నా పక్కన వాళ్ళు మనకి 100 చెప్పినా మనకు ఆలోచన, మన విచక్షణ, మన జ్ఞానం మనకు ఉంటుంది. అది మనం అది కోల్పోకుండా ఇన్ని చెప్తున్నా వాళ్ళని న్యూట్రలైజ్ చేస్తూ ఉండటానికి ఆ సంబంధం కానీ, మ్యారిటల్ లైఫ్లో ఆ ఇబ్బందులు కానీ, బిజినెస్ రీత్యా వచ్చే ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ కానీ చాలా వరకు రెడ్యూస్ చేయడానికి గురుడే ప్రయత్నిస్తాడు ఇక్కడ. కాబట్టి ఆయన ప్రయత్నిస్తాడు. ఇలాంటివి రాకుండా మనం కూడా ఇలా వస్తాయి అని తెలుసుకోవడమే ఆస్ట్రాలజీ. ఇలా పరిస్థితులు ఉండబోతున్నాయి, వీటిని మనం రెడ్యూస్ చేసుకుంటూ ఉంటాం అనేది మంచిది. ఈ సమయంలో బయటికి ఎవరికి వెళ్ళినా, ఎవరితో మాట్లాడినా, లేకపోతే ఎవరన్నా మనం ఏమన్నా అడిగినా, మన ప్రతివాడు మనకి అంటే 3-4 వారాల నుంచి ఎవరితో వెళ్ళినా ఎవడు మనకి సరిగ్గా స్పందించట్లా, ఎవరితో పని అవ్వట్లేదు అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అంటే ఈ సిచ్యువేషన్ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటుంటాం మంచిది. 6వ తారీఖు వరకు కూడా మొదటి వారం అంతా కూడా గురుడు ధనస్థానంలో ఉంటాడు, వక్రస్థితిలో ఉంటున్నాడు. ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఆర్థికపరంగా ఎదగడానికి సంబంధించి ఇలాంటి వాటి విషయాల్లో వీళ్ళు చాలా వరకు ఆలోచనలు చేస్తుంటారు. ఆ విధంగా ఎదుగుతానికి ట్రై చేస్తారు. ఆ విధంగా వీళ్ళు ముందుకు వెళ్తారు. సో అలాగే ఈ డిసెంబర్ మాసంలో మనం చూస్తే కనుక ఇక్కడ మనకి మెయిన్గా ఈ రవి యొక్క సంచారం కూడా 16వ తారీఖు వరకు కూడా వీళ్ళకి షష్టమంలో ఉంటా ఉంది. సో ముందు రవి కుజులు ఏదైతే మొదటి 2 వారాల వరకు షష్టమ స్థానంలో ఉంటా ఉన్నారో, మొదటి వారం వరకు కుజుడు షష్టమంలో ఉంటాడు. కాబట్టి మొదటి వారం అంతా కుజుడి బలం వల్ల, ఓన్ హౌస్లో ఉండటం వల్ల శత్రువులపైన విజయం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు అధిగమించడం కానీ, శత్రు విజయాన్ని పొందడం కానీ, కోర్టు కేసుల్లో అనుకూలమైన ఫలితాలు తెచ్చుకోవటం కానీ, ఇలాంటి వాటి విషయాల్లో చాలా అనుకూల ఫలితాలు కుజుడు తీసుకొస్తాడు. రవి కూడా 16వ తారీఖు వరకు ఉంటారు కాబట్టి, రవి కూడా 6th హౌస్లో యోగిస్తారు కాబట్టి అనేకమైన సందర్భాల్లో మీకు ఇబ్బంది కలిగించే ట్రబుల్స్ని, సిచ్యువేషన్స్ని, సమస్యల్ని, అది వ్యక్తుల రీత్యా వచ్చినా, పరిస్థితుల రీత్యా వచ్చినా, ఎలాంటి ఆరోగ్య పరిస్థితుల రీత్యా వచ్చినా, ఎలా వచ్చినా వాటిని దూరం చేయడానికి రవి కుజులు ఇద్దరు పోరాడతారు. బట్ ఫస్ట్ 2 వీక్స్ కూడా రవి కుజుల యొక్క సంచారం ఫస్ట్ వీక్ కుజుడు, 2వ వీక్ వరకు రవి అనుకూలించడం వల్ల ఈ వారాల్లో కొంతవరకు బెటర్గానే మీకు వెళ్తుంది. బట్ ఎప్పుడైతే 3-4 వారాల్లో కంపారిటివ్ దిస్ 4 వీక్స్ 3-4 వారాల్లో ఈ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలోన ఇక్కడ వ్యాపారపరమైన విషయాల్లో అయినా, అలాగే ఇక్కడ మనం అనుకున్నట్టు ఉద్యోగంలో కోవర్కర్స్తో అయినా, కొలీగ్స్తో అయినా వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ అవుతూ ఉంటాం అనేది మంచిది అనమాట. ఇక తృతీయంలో కేతు యొక్క సంచారం అత్యంత పరాక్రమాన్ని, ధైర్యాన్ని వీళ్ళకి ఇస్తూ ఉన్నాడు. కేతు మనకి ధైర్యం ఉంది ఓకే అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ చూపించేస్తే ఉపయోగం ఉంది దానికి సంబంధించి. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళు కొంచెం నెమ్మదిగా మీకున్న పరాక్రమాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడితే బాగుంటుంది. ఉద్యోగ పరిస్థితుల రీత్యా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక మెయిన్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు మీ చాలా దగ్గర వాళ్ళ త్రూ మీరు ట్రై చేసుకుంటే ఏదన్నా, లేకపోతే ఎవరిదైనా ఆఫర్ కానీ, రెఫరెన్స్ కానీ మీరు ట్రై చేస్తే తప్పకుండా వాళ్ళ త్రూ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం సానుకూలమైన పరిస్థితులు ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. మొన్నటి వరకు కూడా శని రిట్రగ్రేషన్ జరుగుతూ వచ్చింది. శని ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి రిట్రగ్రేషన్ ఉన్నాడు, మెయిన్గా ఈ శని యొక్క రిట్రగ్రేషన్ ఉండటం, చాలా వరకు జాబ్లో స్ట్రెస్ ఉండటం, జాబు మూలకంగానే హెల్త్కి సంబంధించి కొంచెం అప్సెట్ ఉండటం కావచ్చు, జాబ్ ట్రయల్స్ కోసం కొన్ని లాంగ్ జర్నీస్ కొంచెం తిరగటం కావచ్చు గత 4 నెలలుగా,
ఎక్కువ స్ట్రెస్ కావచ్చు, ఈ జాబ్లో ఉన్న స్ట్రెయిన్ రీత్యా ఎమోషనల్గా కొంచెం ఇన్నర్ పీస్ మానసిక ప్రశాంతత తగ్గడం 4 monthsగా. బట్ ఈ వారం నుంచి, ఈ మాసం నుంచి, డిసెంబర్ నుంచి కూడా సాటర్న్ రెట్రోగ్రేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఉద్యోగ పరిస్థితుల రీత్యా మీకున్న ఆపర్చునిటీస్, మీ ముందున్న గేట్స్, మీ ముందున్న పాజిబిలిటీస్ ఇవన్నీ మీకు బాగా తెలిస్తే దీనివల్ల ఇంకొంచెం మీరు ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళు అయితే కొంచెం స్ట్రెస్ తగ్గి ముందుకెళ్తారు. జాబ్ గురించి సెర్చ్ చేస్తున్న వాళ్ళైతే సో వాళ్ళకి ఇప్పుడు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. దాని ప్రకారం మీరు చేయటం వల్ల ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఉద్యోగ పరిస్థితుల రీత్యా కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే శుక్రుడి యొక్క సంచారం 20వ తారీఖు దాకా కూడా షష్టమ స్థానంలో ఉంది. కళత్రకారకుడు పైగా అయినా కళత్రకారకుడే ఇక్కడ 6th హౌస్లో ఉండడం. సో కాబట్టి మళ్ళీ 7th హౌస్లో ఈ గ్రహాలు సప్తమ స్థానాలు. సో స్త్రీలతో వివాదాల విషయంలో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాల్లో వీళ్ళు కొంచెం అబ్స్టకిల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్కి ఏమైనా పెట్టిన డబ్బులు ఆగిపోవటం ఇలాంటివి. సో కాబట్టి వీటి విషయాల్లో అంటే ఇక్కడ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయటం అనేది అంత ఈ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఈ శుక్రుడి యొక్క సంచారం ఇప్పుడైతే అంత దానికి సంబంధించి మన గుడ్ స్ట్రెంగ్త్ కాదనే చెప్పాలి. మెయిన్గా మిథున రాశి వాళ్ళకి మనం చూస్తే ఇక్కడ శుక్రుడి యొక్క శత్రుస్థాన సంచారం మనకి మెయిన్గా కనిపిస్తుంది. ఈ మిథున రాశికి ఆయన చాలా బలమైన ప్లానెట్ యాక్చువల్గా. అంటే ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు కూడా సంతాన పరంగా కొన్ని ఆరోగ్య సమస్యలు కానీ హడ్డిల్స్ కానీ కనిపిస్తున్నాయి కాబట్టి హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శుక్రవారం లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవికి మల్లెపూల మాల వేసి వైట్ ఫ్లవర్స్తో పూజ చేయటం. అలాగే ఈ రవి కుజులు ఇద్దరూ కూడా 7వ తారీఖు నుంచి అలాగే 16వ తారీఖు కొంచెం అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి ఆ టైమింగ్స్లో కృష్ణుడిది మధురాష్టకం, శ్రీకృష్ణుల వారిది మధురాష్టకం చదువుకోవడం చాలా మంచిది. సో మరి ఎప్పుడు ఈ 7th హౌస్లో ఉన్న రవి కుజుల వల్ల ఈ మ్యారిటల్ లైఫ్లో, బిజినెస్ లైఫ్లో మనం ఇందాక అనుకున్నట్టు థర్డ్ పర్సన్స్ వల్ల ఇబ్బందులు రావచ్చు. 10th హౌస్లో సాటర్న్ రెట్రోగ్రేషన్ ముగియటం వల్ల మనకి వర్క్లో కొంచెం స్ట్రెస్ తగ్గేది ఎప్పుడు ఉండొచ్చు. సో ఇలాంటివన్నీ మనం వీక్లీ కూడా ఫాలో అయితే మీకు ఇంకా బాగా తెలుస్తుంది. వీక్లీలో ఇంకొంచెం మనం ఏ డేట్స్లో ఈ విషయాలు జరుగుతాయి, అలాగే మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఆ పర్టిక్యులర్ వీక్లో ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుందని కూడా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.